హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కేక్స్ అండ్ మేక్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన యానివర్సరీ కేక్ వీడియో అండి. ఫుల్ వీడియో ఎలా నేను యానివర్సరీ కేక్ ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పి ఫుల్ వీడియోలో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వాయిస్ కొంచెం బాగాలేదు, కోల్డ్ వల్ల, డోంట్ మైండ్ ఇట్. సో ఇక నేను ఆల్రెడీ బీట్ చేసుకున్నాను. ఎగ్స్ అండ్ పౌడర్ షుగర్ అండ్ రస్మలై ఎసెన్స్ 1/4 కప్ ఆయిల్ ఇవన్నీ కలిపేసి నేను బీట్ చేసుకున్నాను. ఆ వీడియో అనేది స్కిప్ చేశాను, అది నేను తీయడము మర్చిపోయాను. సో వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇలా నేను చూపించిన విధంగానే బీట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఎలా బీట్ చేసుకుంటామో అలాగే ఎగ్స్ బీట్ చేయగానే మధ్యలో షుగర్ యాడ్ చేసుకోవడము, ఆ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ యాడ్ చేయడమే, అంతే, సేమ్ టు సేమ్. అలాగా 170 degrees దగ్గర 35 to 40 minutes బేక్ చేయడమే. ఇలా మైదా ఎప్పుడైతే మనం వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నామో మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి, సో దానికోసం మనం ఒక 2 tablespoon అనేది మిల్క్ అనేది యాడ్ చేసుకుంటాం లూజ్ కన్సిస్టెన్సీ కోసం. మైదాకి అయితే అవసరం లేదు, వీట్ ఫ్లోర్కి అయితే యాడ్ చేసుకుంటాం, అంతే అండి. చూడండి ఎంత బాగా కేక్ అనేది బేక్ అయిందో, చాలా బాగా బేక్ అయింది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పంపించాను, షార్ట్ వీడియోలో కూడా చాలా బాగా వ్యూస్ బాగా వచ్చాయి. ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తాను లేయర్స్గా. అసలు స్పంజీగా ఎంత స్పంజీగా వచ్చిందంటే వీట్ ఫ్లోర్తో ఇలా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. దట్టు చాలా టేస్టీగా ఉంది. మైదాతో అయితే ఎలాగ ఉంటుందో దానికన్నా వీట్ ఫ్లోర్తో చాలా బాగుంది. ఈసారి నేను బెల్లం వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి బెల్లంతో చేసినప్పుడు ఫుల్ రెసిపీ అనేది పెడతాను. అండ్ బెల్లం కాకుండా షుగర్ ప్లస్ వీట్ ఫ్లోర్తో కూడా ఇంకో రెసిపీ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇలా లేయర్స్ కట్ చేస్తుండగా చూసారా ఎంత క్రస్టీగా ఉందంటే ఎడ్జెస్ అనేది చాలా మంచిగా బేక్ అయింది. ఇలా అన్నీ నేను కట్ చేసుకున్న తర్వాత ప్రతి లేయర్ అనేది షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను. షుగర్ సిరప్ లేదు అని అనుకుంటే కనుక, లేదు మేము షుగర్ సిరప్ కాదు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, బాగుంటుంది. మిల్క్తో కూడా సోక్ చేసుకోవచ్చు కేక్ని, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి మిల్క్తో సోక్ చేస్తాను. సో ఇప్పుడు నేను షుగర్ సిరప్తో చక్కగా సోక్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే గులాబ్ జామున్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ కేక్ అనేది స్పెషల్ ఏంటంటే, నేను ప్రతిసారి రస్మలై ఆల్రెడీ చేశాను కదా, సో ఈసారి నేను గులాబ్ జామ్ యూజ్ చేద్దాం అనుకున్నాను. సో గులాబ్ జామున్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని కట్ చేసుకొని సెంటర్స్లో పెట్టుకోవడమే. ప్రతి లేయర్కి ఒక్కొక్క లేయర్కి సేమ్ మన ఇష్టం అండి. ఆ గులాబ్ జామ్స్ అనేది పెద్ద అలా కూడా పెట్టేయచ్చు, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం జామున్ కట్టగా అలా పెట్టేస్తే కనుక ఏమవుతుందంటే అది ఓవర్ స్వీట్ అయిపోతుంది, కేక్ తినలేం మనం. ఆల్రెడీ మనం షుగర్ సిరప్తో సోక్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు జామున్స్ కూడా ఆల్రెడీ అది షుగర్ సిరప్తోనే సోక్ అయి ఉంటుంది. సో ఆ స్వీట్ ఈ స్వీట్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను అనేది హాఫ్ ఆఫ్ చిన్న వేసాను పీసెస్. ఇలా ప్రతి లేయరు చక్కగా ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకోవడమే. ఈ కేక్ అనేది నాకు హైట్ చూశారు కదా ఎంత వచ్చిందో, దాదాపు 4 inches వరకు కేకే వచ్చింది. సో మొత్తం ఇది కంప్లీట్ అయ్యేసరికి హైటెడ్ కేక్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి ఇది 1.5 kg వరకు బేక్ అయింది. కేక్ మొత్తం పూర్తి అయ్యేసరికి 1.5 kg అయిపోయింది. ఇలా మొత్తం క్రమ్ కోటింగ్కి ఇప్పుడు మనం జామున్స్ వేసినప్పుడు ఇలా క్రమ్ కోట్ చేసేటప్పుడు చాలా స్లోగా చక్కగా చేయాలి. ఎందుకంటే చూసారా నేను అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే స్లిప్ అయిపోతుంది, బికాస్ ఆఫ్ మధ్యలో గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా, దానివల్ల కేక్ అనేది సైడ్ మూవ్ అయిపోతుంది స్టాండర్డ్గా ఉండకుండా. సో క్రమ్ కోట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే డబల్స్ లేవు నా దగ్గర, సో స్ట్రాస్ ఉంటాయి కదా పేపర్ స్ట్రాస్, అవి పెట్టేసా. ఇవి కూడా కొంచెం స్టిఫ్గానే ఉంటాయి, డబల్స్ అంత కాకపోయినా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి, ఇంట్లోకే కదా అని చెప్పి నేను పేపర్ స్ట్రాస్ యూజ్ చేశాను. ఇలా మొత్తం క్రమ్ కోట్ చేసేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో ఎంతసేపు సెట్ చేస్తారంటే మినిమం 30 minutes అనేది కంపల్సరీ ఆ కూలింగ్ సెట్ అవ్వడానికి. నేనైతే ఏం చేస్తానంటే ఒకవేళ డెలివరీ అనేది త్వరగా కేక్ కావాలనుకుంటే కనుక ఆ సెట్ చేయడం ఒక 10 minutes అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో సెట్ చేసేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే
క్రమ్ కోట్ లేయర్ మొత్తం బాగా సెట్ అయిపోతుంది, టైట్గా అయిపోతుంది. సో ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను వైట్ విప్పింగ్ క్రీమ్తో, ఇప్పుడు హైటెడ్ కేక్ కాబట్టి క్రీమ్ తీసుకొని అలా సైడ్స్కి పెట్టుకొని స్పాచులాతో అలాగా పెట్టుకుంటే లేట్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్గా నేను ఇలాగ పైపింగ్ బ్యాగ్తోనే క్రీమ్ మొత్తం అప్లై చేసుకొని ఇలా ఫినిషింగ్ ఇచ్చేసాను. ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత ఇంకోసారి ఏం చేశానంటే మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. నేను పైన అనేది ఫాల్ట్ లైన్ వచ్చేలాగా ఇలా చేసుకున్నాను. నీట్ ఫినిషింగ్ ఇవ్వకుండా ఫాల్ట్ లైన్తో వేద్దామని చెప్పి నేను ఏ రిఫరెన్స్ పిక్ చూసుకోలేదు. సో యానివర్సరీ థీమ్ కాబట్టి ఫుల్ వైట్లో చేద్దామని అనుకున్నాను అండ్ ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు దాకా నేను అలా చేయలేదని చెప్పి సో మా యానివర్సరీకే ఈ కేక్ ఇలా ట్రై చేశాను. పైన అనేది మన సర్కిల్ కోసం నేను ఏం చేశానంటే ప్రతిసారి కొంచెం పెద్ద స్పూన్ యూజ్ చేసేది, ఈసారి చాలా చిన్నది యూజ్ చేశాను. చాలా బాగా వచ్చింది ఇలా పైన సర్కిల్. ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటాం కదా, నా దగ్గర హైబ్రిడ్ 11 నాటివి యూజ్ చేశాను. ఏ ఫ్లవర్స్ అయినా మీరు కనుక కేక్కి పెట్టేటప్పుడు మీరు కూడా హోమ్ బేకర్స్ అయితే డైరెక్ట్గా పెట్టేయకండి. నేను చాలామంది ఛానల్స్లో చూశాను, అందరూ రోజ్ ఫ్లవర్స్ అవి న్యాచురల్వి కూడా, ఆర్టిఫిషియల్ అంటే మీరు పెట్టేయచ్చు. న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్ అనేవి డైరెక్ట్గా అలా పెట్టేస్తే అందులో పచ్చదనం అనేది ఉంటుంది కదండి, అవి రిలీజ్ చేస్తుంది కదా గ్రీన్ కలర్ది ఏదో ఒక ఫ్లూయిడ్స్ అనేవి, అవి కేక్లో వెళ్ళిపోయి కేక్ టేస్ట్ పాడైపోతుంది కదా. అలా ఎప్పుడు చేయకండి. మీరు ఫుడ్ వ్రాపర్తో చక్కగా క్లింగ్ వ్రాప్ ఉంటుంది కదా దాంతో చుట్టేసి ఖచ్చితంగా మీరు అలాగే పెట్టాలి. డైరెక్ట్గా అలా పెడితే కనుక మీరు కూడా కేక్ తీసుకునేటప్పుడు కూడా అలా చూసుకోండి. ఎవరైనా హోమ్ బేకర్స్ ఫ్లవర్స్ని అలా యాడ్ పెట్టేస్తున్నారేమో ముందే చెప్పి తీసుకోండి. సో ఏంటంటే టేస్ట్ కూడా డిఫరెంట్ అయిపోతుంది. మన ఫ్లవర్స్ మీద వాళ్ళు న్యాచురల్స్గా ఉండడానికి ఏమైనా స్ప్రేస్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా అవైతే పాటించండి. ఇవి తినే ఫుడ్ కాబట్టి ఇంక మనం షో ఐటమ్స్ అంటే అనుకోవచ్చు. తినే ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. హోమ్ బేకర్స్ అంటే ఇంకా మెయింటైన్ చేయాలి హైజీన్ అనేది. ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర అనేది బటర్ఫ్లై స్టిక్కర్స్ ఉంటే అవి 2 యాడ్ చేసుకున్నాను. సో వైట్ పర్ల్స్ ఉంటే వైట్ పర్ల్స్తో ఇలాగా సైడ్స్ మొత్తం వైట్ పర్ల్స్ వేసేసాను. కేక్ లుక్ అయితే ఫైన్ లుక్ అంటే ఇదండి. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కేక్ నచ్చితే కనుక లైక్ చేయండి. అయితే మా యానివర్సరీ అయితే చాలా సింపుల్గా జరిగిపోయింది. మేము మా పిల్లలు కేక్ టేస్ట్ అయితే మా పిల్లలకి కానీ మా కొలీగ్స్కి కానీ అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉందని చెప్పి మా సార్ కూడా చెప్పారు. ఇలాంటి మరెన్నో బేకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.